నమస్కారం, తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. తరతరాల వంటలు కార్యక్రమంలో ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూరను చూపించబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లేత గుత్తి వంకాయలు, వెల్లుల్లి, ఆయిల్, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయలు ఈ సైజులో సరిపోతుంది, ఎందుకంటే మనం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. వంకాయలను కూడా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి, విడిపోకుండా. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ముందుగా దానికి కావాల్సిన పేస్ట్లు అవి రెడీ చేసుకొని పెట్టుకుందాం, మసాలా పేస్ట్. సో ఇందులో ఉల్లిపాయ ఆల్రెడీ మనం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కల్లో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేసుకున్నామండి. సో ఈ వంకాయలను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము. అండ్ వీటికి ఉప్పు, కారం, పసుపు 3 కలిపేసి లోపల పట్టించాలి. కారం, సరిపడ ఉప్పు అండ్ పసుపు 3 మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వంకాయలు మనం పుచ్చులు లేకుండా 4 భాగాలు చేసుకున్నాం కదా, విడిపోకుండా వీటికి లోపల అంటించాలి. అన్ని వంకాయలకి కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇది కొంచెం ఈ కర్రీ డిఫరెంట్గా ఉంటుందండి ప్రాసెస్. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. అండ్ అప్పట్లో మనకి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ డిఫరెంట్గా వంటలు చేసేవాళ్ళు. సో మన కాన్సెప్టే తరతరాల వంటలు అనమాట. ఆనాటి వంటల్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం అనమాట. సో అవన్నీ కూడా అప్పటి వంటలు. సో మన బామ్మల కాలం, వాళ్ళ అమ్మల కాలం, అలాంటి వంటలు అనమాట మీ దగ్గరికి తీసుకొచ్చింది, మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది. సో వంకాయలకి 4 భాగాలు చేసుకున్న తర్వాత వాటికి ఉప్పు, కారం, పసుపు మిక్స్ చేసి పౌడర్ అంతా కూడా వీటికి పట్టించాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. కడాయి పెట్టుకోవాలి. సో ఇది వేడవుతుంది. ఈ లోపల మనం చింతపండు పులుసు, మనం చింతపండు నానబెట్టాం కదా వాటర్లో, దీన్ని చిక్కటి పులుసు తయారు చేసుకోవాలన్నమాట. చిక్కటి పులుసు తయారు చేసుకొని కడాయిలో వేసుకోవాలి. సో చింతపండు పులుసు కొంచెం వేడవ్వాలి. చిక్కటి పులుసు పోసుకున్నాము. ఇది వేడైన తర్వాత ఏవైతే మనం ఈ కారం, ఉప్పు, పసుపు కలిపిన వంకాయలు ఉన్నాయో ఇవి మనం ఇందులో వేయాలి. సో కొంచెం బాయిల్ అవుతుంది, ఈ వంకాయలు మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకుంటే లోపల ఏదైతే మనం కారం పౌడర్ పెట్టామో అది విడిపోకుండా ఉంటుంది. ఈ చింతపండు పులుసులోని ఈ వంకాయలన్నీ కూడా మగ్గాలి. అండ్ ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి చింతపండు పులుసు అనేది కనిపించకూడదు, అంటే మొత్తం కూడా ఎగిరిపోవాలన్నమాట. సో ఆ విధంగా మనం మొత్తం కూడా ఈ వంకాయలు మగ్గిపోయేంత వరకు, చింతపండు పులుసు అంతా ఎగిరిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. కాసేపు మూత పెట్టేద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది. రెడీ అయిందో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం కూడా చింతపండు పులుసు ఇంకిపోయింది. అండ్ ఇంకొకటి, గరిట పెట్టి యూజ్ చేయకండి, సో విడిపోతుంది కాబట్టి ఈ విధంగా తిప్పుకోవాలి. గరిట పెడితే మొత్తం కూడా ముక్కలు విడిపోతాయి. మొత్తం కూడా చాలా మెత్తగా అయిపోయింది, పులుసు అంతా కూడా ఎగిరిపోయింది. సో ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం.
ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. మనం తాలింపు వేసుకోవాలి. ఫస్ట్గా మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు వేయించుకోవాలి. ఈ మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోతుంది కదా, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 ఎండుమిర్చి, తాలింపు ఎగిపోయింది మనకి. అండ్ ఫైనల్గా కరివేపాకు, ఆల్రెడీ వాష్ చేసాం మనం కరివేపాకు. అండ్ నెక్స్ట్ తాలింపు వేసేసాం కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఉల్లిపాయలు. సో మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి. ఇది కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆయిల్ అంతా మనకి పైకి తేలుతుంది. ఇప్పుడు ఏవైతే మనం చింతపండు పులుసులో ఉడకబెట్టుకున్నామో వంకాయలు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా కలపాలి, లేకపోతే వంకాయలు విడిపోతాయి. ఆల్రెడీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం సేపు ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం మగ్గిన తర్వాత ఈ వంకాయలు మనం కొత్తిమీర చల్లుకొని దించేయడం. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. రైట్, ఫైనల్గా మన గుత్తి వంకాయ కూర రెడీ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయిందండి. అండ్ ఫైనల్గా మనం కొత్తిమీరతో ఎండ్ చేసుకుందాం. చాలా సరిపోయిందో లేదో చూద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అండ్ ఫైనల్గా మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ డిఫరెంట్గా ఉంది కదా. చింతపండు పులుసులో మనం వంకాయలు మగ్గబెట్టడం అండ్ చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ గుత్తి వంకాయ కూర అదిరిపోలా